హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్‌లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? సో రెండిటి మధ్య ఏమైనా వేరియేషన్ ఉందా? అంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇంకా కష్టంగా అవుతుందా? అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటదని చాలామంది అనుకుంటారు. మరి అది నిజమా? కాదా? ఓకే. ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదా? ఛాన్సెస్ ఉంటాయా మనకి అనేది ఒకసారి రెండిటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్. సో లాస్ట్ ఫేజ్‌నే మనము ఫైనల్ ఫేజ్ అంటాము, సెకండ్ ఫేజ్ అంటాము, ఎలాగైనా అనుకోండి. మొత్తానికి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లలో మనకి ఏమైనా ఛాన్సెస్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటదా? ఓకే. ఫస్ట్ ఫేజ్‌లో రాకపోతే ఫైనల్ ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉంటదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో జాగ్రత్తగా పెట్టుకోలేదనుకోండి, సెకండ్ ఫేజ్‌లో మీకు ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో ఇంతకుముందు గవర్నమెంట్ మాసప్ ట్యాంక్ వీడియో నేను ఒకటి చెప్పాను. సో అదే మనకి ఇక్కడ నేను వీడియో చూపిస్తాను. సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఇలా ఉంటది. మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంది. సో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇదే వీడియో నేను ఇక్కడ డిస్కస్ చేశాను. టీజీ పాలిసెట్ 2025 మాసప్ ట్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2024లో ఎలా ఉన్నాయి ఏందనేది చెప్పాను. సో దాని ప్రకారం చూస్తే అసలు ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోయిందండి. సో ఇప్పుడు మరి ఐఓఈ సికింద్రాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ పరిస్థితి ఎలా ఉంది ఏందనేది కూడా ఒకసారి మనము చూసుకుందాం. ఓకే. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను ఇక్కడ తీశాను. మీకు ఇక్కడ టైటిల్ మాసప్ ట్యాంక్ అని కనిపిస్తుంది, కానీ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టిట్యూట్ వచ్చి ఐఓఈ. ఓకే. దీని గురించి మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. నేను ఫిల్టర్ చేశాను. సో ఫిల్టరేషన్లో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోడ్ ఐఓఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కోడ్ వచ్చి జిఐఓఈ అంటాం, పాలిటెక్నిక్ కాలేజ్ పేరు. ఐఓఈ అనేది ఐఓఈఎస్ అనేది టీజీ పాలిసెట్లో మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. ఈ కాలేజ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రానిక్స్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉన్న కాలేజ్. ఇక్కడ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ ఎక్కువగా ఉండడం మూలంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ అనేది లేరు. ఓకే. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా మీకు ఎలక్ట్రానిక్స్ వాళ్ళే టీచ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా తక్కువగా ఉన్నారు. ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ లేరు. ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఏఐ బ్రాంచ్, సిసిబి, సిపిఎస్, సిఎస్. ఓకే. మొత్తానికి ఇవి 1, 2, 3 ఇవి 3 బ్రాంచ్‌లు, అలాగే కంప్యూటర్ సైన్స్‌లో 2 షిఫ్ట్‌లు ఉన్నాయండి. సో, టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నట్టు. ఇక్కడ 5 బ్రాంచెస్ ఉంటాయి. ఈ 5 బ్రాంచెస్‌లో మనకి ముగ్గురో, నలుగురో ఫ్యాకల్టీ ఉన్నారు. సో, కంప్యూటర్ సైన్స్‌కైతే ఇదంతా సజెస్ట్ చేయబడిన కాలేజ్ అయితే కాదు. బట్ మీరు కావాలనుకుంటే మాసప్ ట్యాంకో, లేకపోతే ఎస్‌జీఎం పాలిటెక్నిక్, నిజామాబాద్, వరంగల్, సో, ఇలాంటి కాలేజెస్ మీరు ప్రిఫర్ చేసుకుంటే బాగుంటది. అమ్మాయిలకైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ ఉంది కంప్యూటర్ సైన్స్ కోసం. ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి కాలేజు. సో ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఓకే. సిటీలోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ కాలేజ్ సీనియర్స్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా టీచ్ చేస్తారు. మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ పేజ్లో ఎలా ఉన్నాయి, ఫైనల్ పేజ్లో ఎలా ఉన్నాయి, సో బ్రాంచ్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ బ్రాంచ్ మనకి ఇక్కడ ఏ బ్రాంచ్ ఉంది. ఇక్కడ టాప్ ర్యాంక్ 471 ఉంది. సో స్టూడెంట్స్ ఇక్కడ తెలియక తీసుకున్నారు. నేను చాలా మందికి చెప్పాను, అవేర్నెస్ ఇచ్చాను. సో ఏ బ్రాంచ్ అని ప్రజెంట్ డిప్లొమాలో అంత సజెస్ట్ చేయబడిన కోర్స్ అయితే కాదు. మీరు తీసుకున్నా కూడా మళ్ళీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో ఏ బ్రాంచ్లో మీరు ఏ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదవాలి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఈసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళాలంటే. బట్ అక్కడ మళ్ళీ మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్సే రాయాల్సి ఉంటుంది ఎక్స్క్లూజివ్గా. ఏ బ్రాంచ్లో మీరు చదివిన సబ్జెక్ట్స్ అనేవి మీకు యూస్ఫుల్ కావు. కాబట్టి మీరు అనవసరంగా నష్టపోతారు. దీనివల్ల మనకు ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డిప్లొమా చేసినంత మాత్రాన మనకి అందరికీ జాబ్స్ వచ్చేస్తాయని అయితే నేను చెప్పను. ఎందుకంటే పాలిటెక్నిక్ తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ మీరు తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం డిప్లొమా చేసి తర్వాత మీరు బీటెక్ మంచి కాలేజ్లో చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేది సజెస్ట్ చేయబడింది. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం 30,000, 35,000 కంటే ఎక్కువ మించి రాయరు ఈ సెట్ బ్రాంచ్లో. అలాగే బ్రాంచ్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. బ్రాంచ్ వైజ్గా తీసుకుంటే మీకు అంతా కూడా ఒక 2,000, 3,000 కంటే ఎక్కువ మంది ఉండరు. కాబట్టి ఇది చాలా ఈజీగా మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే సజెస్ట్ చేసే వే అనమాట. సో అందుకనే మిమ్మల్ని టీజీ పాలిసెట్ కానీ, ఏపీ పాలిసెట్ కానీ రాసి అడ్మిషన్ తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. రాయని వాళ్ళు కూడా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్స్లో అయినా ప్రయత్నించవచ్చు. మీకు దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి స్పాట్ అడ్మిషన్స్లో మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు 10% బాగుంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు మంచిగా చదువుకొని ఈసెట్ ఎగ్జామినేషన్ బాగా రాసేసి మంచి జాబ్లో కూడా మీరు మంచి కాలేజ్లో జాయిన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మంచి జాబ్ కూడా మీరు మంచి కాలేజ్లో బీటెక్ చేస్తే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు.
సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము రెండింటికి డిఫరెన్స్ అలా ఉంది. ఏ బ్రాంచ్ ఇది మనకి ఫస్ట్ పేజ్లో 471 ఓసీకి అలాగే బీసీఏ బాయ్స్ కూడా అలాగే ఉంది. సో ఇక్కడ చూద్దాము లాస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ లో వచ్చేసరికి ర్యాంక్స్ అనేవి తగ్గిపోయింది. అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక్కడ. అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. తెలియక వాళ్ళు వేరే కాలేజీలో తీసుకుని ఉంటారు. సపోజ్ 465 ర్యాంక్ వచ్చిన వాడు అసాప్ ర్యాంక్ లో తీసుకుని ఉంటాడు. మేబీ ఫ్రెండ్స్ మాట విని అతను మళ్ళా ఐఓఈలో ఏ బ్రాంచ్ కి షిఫ్ట్ అయి ఉండొచ్చు. సో నేనైతే చెప్తున్నాను, ఇంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకోవడం వృధా. కంప్యూటర్ సైన్స్ ఈసీఓ ట్రిపుల్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా డిప్లొమా తోటి కూడా ఆఫ్టర్ డిప్లొమా జాబ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈసీ ట్రిపుల్ బ్రాంచ్ సివిల్ బ్రాంచ్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు తొందరగా లైఫ్ లో సెటిల్ అవుతారు. మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ తర్వాత పోలిస్తే మీకు డిప్లొమా చేసిన వాళ్ళకి సబ్జెక్ట్స్ గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ లో ఎగ్జామినేషన్స్ ఉంటే వాటిలో మీరు టాపర్స్ గా ఉంటారు. సో మీరు కాబట్టి నేను సజెషన్ చేస్తున్నాను, మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ర్యాంక్స్ తగ్గిపోయాయి. మంచి కాలేజీలో ర్యాంక్స్ తగ్గిపోతాయండి. ఓకే, సో అలాగే చూడండి బీసీఏలో వచ్చి మనకి 1317 ర్యాంక్ ఉంది. బీసీబీ బాయ్స్ వచ్చి 925 ఉంది. 1317 925 ఇది రెండింటికి కామన్ గానే ఉంది. బీసీబీ గర్ల్ కూడా అలాగే ఉంది, 925 ఉంది. బీసీసీ బాయ్స్ చూద్దాం 17,820 ఇది ఎన్సీసీ వాళ్ళు జాయిన్ అంటారు ఇక్కడ. సో 17,820 సో 17,820 ఉంది. బీసీసీ ఇది మైనార్టీ కాబట్టి మోస్ట్లీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ రెండు కూడా సేమ్ ర్యాంకే ఉంది. బీసీడీ బాయ్స్ 692 909 ఉంది. 692 909 ఇక్కడ ర్యాంక్స్ ఇంప్రూవ్మెంట్ చేంజెస్ ఏమి లేవు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు అదే బ్రాంచ్ అదే కాలేజీలో ఉండిపోయి ఉంటారు. సో బీసీఈ బాయ్స్ లో 471 ఉంది. ఇది కూడా అలాగే ఉంటుంది. బీసీఈ బాయ్స్ చూద్దాం. బీసీఈ బాయ్స్ లో 465 ఉంది. సో ఈ బీసీఈ క్యాండిడేట్ ఓపెన్ కోటాలో సీట్ పొంది ఉంటాడు. అందుకనే ఇక్కడ మనకు ఓపెన్ కోటాలో కూడా 465 చూపిస్తున్నారు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అదే ఉంది. మోస్ట్లీ గర్ల్ జాయిన్ అయి ఉంటుంది, అందుకని చెప్పి అదే ర్యాంక్ చూపిస్తున్నాడు. 5593 ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్. ఇది ఫైనల్ ఫేజ్ లో చూసుకుంటే మనకి 2 అంటే ఇంకా ఇక్కడ చేంజెస్ అనేది హ్యూజ్ గా డిఫరెన్స్ ఉంది. 2500 మంది ర్యాంక్స్ తోటి తేడాతో ఉంది. అంటే ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. 2875 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ మోస్ట్లీ వేరే కాలేజ్ నుంచి షిఫ్ట్ అయ్యి కాలేజీకి వచ్చింటాడు. అందుకని ఇక్కడ చేంజెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఎస్టీ బాయ్స్ 1920 5344 సో 1920 5344 ఈడబ్ల్యూఎస్ కోటాలో 1453 1474 ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లోనే మనకి పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. మోస్ట్లీ వీళ్ళు ఏదైనా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లేకపోతే ఎవరైనా అడిగి జాయిన్ అయి ఉంటారు. సో మంచి ర్యాంకు లేకపోయినా వీళ్ళ ఆప్షన్స్ అయితే మంచిగా పెట్టుకొని ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళకి ఈ పర్టికులర్ ఏ బ్రాంచ్ ఐఓఈ కాలేజీలో వచ్చింది. సో ఇది లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్. సో ఈ ఫస్ట్ పేజ్ సంబంధించి ఇక వీడియో అయితే ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఫస్ట్ పేజ్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో చేశాను. మీరు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఈ వీడియోలో ఇప్పుడు నీకు డిఫరెన్స్ చూపించాను. డిఫరెన్స్ తర్వాత ఇప్పుడు లాస్ట్ పేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే ఇక్కడ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇక ఫస్ట్ పేజ్ ఇన్ఫర్మేషన్ మీకైతే నేను చెప్పాను ఇక్కడ. ఓకే, సో నేను ఆల్రెడీ ఏ బ్రాంచ్ గురించి చెప్పేసాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ 465 ఓసీ గర్ల్స్ బాయ్స్ ఉంది. అలాగే బీసీఏ బాయ్స్ ఉంది. బీసీఏ గర్ల్ వచ్చి 1317 ఉంది. బీసీబీ బాయ్స్ 925 గర్ల్స్ కూడా అలాగే ఉంది. 70,820 బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీసీ క్యాటలో ఉంది. బీసీడీ బాయ్స్ వచ్చి 692 ఉంది. బీసీడీ గర్ల్ వచ్చి 909 ఉంది. బీసీ బాయ్స్ 465 ఉంది. గర్ల్ కూడా అలాగే ఉంది. ఎస్సీ బాయ్స్ కి మనకి 2875 ర్యాంక్ ఉంది. ఎస్టీ బాయ్స్ 1920 53 ఈడబ్ల్యూఎస్ కోటాలో 1453 14 ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. గర్ల్స్ కోటాలో అయితే 1474 ఉంది. నెక్స్ట్ మనకి ఇదే కాలేజీలో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు. బయోమెడికల్ ఇంజనీరింగ్ తోటి హాస్పిటల్ మేనేజ్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ తక్కువలో తక్కువ 20,000 తోటి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత బయోటెక్నాలజీ ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. సో చాలా మంచి కోర్సు. మీకు కావాలనుకుంటే ఈసీ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ తోటి మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో సీటు వస్తే మీరు సికింద్రాబాద్ లో ఉంటారు కాబట్టి మీరు ఈసెట్ కోచింగ్ వెళ్ళి మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈసీ బ్రాంచ్ లో. తద్వారా మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈ కాలేజీలో చదివినందువల్ల మంచి కాలేజెస్ బీటెక్ యూనివర్సిటీ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ర్యాంక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది చాలా తక్కువ మందికి తెలిసిన బ్రాంచ్. కాకపోతే ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు వేరే వాళ్ళ సజెషన్స్ విని ఈ మంచి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు.
సో ఆ ఉద్దేశంతో మీరు కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్ సపోజ్ మీ ర్యాంక్స్ పర్మిట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మీ ర్యాంక్స్కి ఈసీ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్ తర్వాత మనకి ఈ కంప్యూటర్ సైన్స్ సిపిఎస్ సిసిబి ఏ బ్రాంచ్ ఇలాంటివి రాకపోతే మీరు నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ లో టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు మంచి ర్యాంక్స్ లేకపోయినా ఈ మంచి కాలేజీలో జాయిన్ అయితే తర్వాత మీరు బీటెక్ మంచి కాలేజీలో చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం ర్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓసీ కోటాలో 5536 బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది. బీసీఏ బాయ్స్ కి 29632 ర్యాంక్ ఉంది. బీసీఏ గర్ల్ కూడా అలాగే ఉంది. ఓకే, బీసీబీ బాయ్స్ కి మనకి 15603 బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది. బీసీసీ బాయ్స్ వచ్చి 5536 ఉంది, గర్ల్స్ కూడా అలాగే ఉంది. అండ్ బీసీడీ బాయ్స్ 16,965 ఉంది. బీసీడీ గర్ల్ వచ్చి 19,094 ర్యాంక్ ఉంది. బీసీఈ బాయ్ 5536 ఉంది, గర్ల్ కూడా అలాగే ఉంది. ఎస్సీ బాయ్స్ కి మనకి 33388 ఉంది, 33,388 ఉంది. ఎస్సీ గర్ల్ కి వచ్చి మనకి 33,706 ర్యాంక్ ఉంది. ఎస్టీ బాయ్స్ 39,292 ర్యాంక్ ఉంది. ఎస్టీ గర్ల్ వచ్చి 49,667 ర్యాంక్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 28,901 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఉంది. నెక్స్ట్ మనకి ఇదే కాలేజీలో సిసిబి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా సైన్స్ అంటారు. సో దీంట్లో మనకి 1006 ర్యాంక్ ఉంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్ ఓసీ కోటాలో. 4403 బీసీఏ బాయ్స్ ఉంది. బీసీఏ గర్ల్ వచ్చి 5108 ఉంది. బీసీబీ బాయ్ వచ్చి 2547 ఉంది. బీసీబీ గర్ల్ వచ్చి 3019 ర్యాంక్ అండి. 30,000 కాదు, 3019 ర్యాంక్ ఉంది. బీసీసీ బాయ్ 1006 ఉంది. బీసీసీ గర్ల్ వచ్చి మనకి 7493 ఉంది. బీసీడీ బాయ్ 2196 ఉంటుంది, గర్ల్ 2196 ఉంది. బీసీ బాయ్ 6047, బీసీ గర్ల్ వచ్చి 6890. ఎస్సీ బాయ్స్ మనకి 6705 ఉంది. ఎస్సీ గర్ల్కి వచ్చి 7740 ఉంది. ఎస్టీ బాయ్స్ 14,138 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్కి ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 3659 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉండే ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి గర్ల్స్ వచ్చి 4086 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉంది. అండ్ ఇదే కాలేజీలో మనకి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అని ఒక బ్రాంచ్ ఉంది. సో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, డిప్లొమా ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ. సో ఈ సబ్జెక్ట్ తీసుకున్న క్యాండిడేట్స్ అయితే చాలా రిగ్రెట్ అయ్యారు. ఇక్కడ ఇది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. ఇది బీటెక్ లోనే మనకి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అలాంటిది డిప్లొమాలోనే ఈ బ్రాంచ్ తీసుకొని తర్వాత చాలా సఫర్ అయినారు. అంటే ఈ సెట్ రాయాలంటే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. వీళ్ళకి సబ్జెక్ట్స్ ఈ సెట్ లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు. అలాగే ఈ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అనే బ్రాంచ్ అయితే సపరేట్ గా టెస్ట్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు. కాబట్టి ఈ బ్రాంచ్ తీసుకొని చాలా రిగ్రెట్ అయ్యారు. ఈ బ్రాంచ్ మాత్రం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేయకండి. ఓకే, ఈ బ్రాంచ్ వర్స్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవద్దండి, నేను చెప్తున్నాను. ఈ బ్రాంచ్ తీసుకొని మీరు చాలా సఫర్ అవుతారు. ఓకే, ఇక్కడ ర్యాంక్స్ తక్కువ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారంటే వాళ్ళకి తెలియక జాయిన్ అయి ఉంటారు. ఓకే, దీనికంటే వేరే బ్రాంచెస్ ఈసీ బ్రాంచ్ లేకపోతే వేరే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా చాలా ఉత్తమంగా ఉండేది వాళ్ళ కెరీర్. బట్ వాళ్ళు నష్టపోయారు. బట్ మీరు ఆ నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బ్రాంచ్ మాత్రం మీరు తీసుకోవద్దు, నేను చెప్తున్నాను. ఓకే, బ్రాంచ్లకి స్పెసిఫిక్ గా సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళు ఉంటే మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ లేరు. అలాంటప్పుడు మీరు తీసుకొని ఫ్యూచర్ లో మీరు నష్టపోవద్దు. ఓకే, సో ఇప్పుడు ర్యాంక్స్ ఎలా ఉన్నాయి మరి తీసుకోవాలనుకుంటే మరి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? 790 ర్యాంక్, 1237, 6664. ఓకే, ఇది బీసీఏ బాయ్ గర్ల్. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి బాయ్స్ అండ్ గర్ల్స్కి 2821, 2850 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. 1193, 1237, 1190, 2680 బీసీడీ గర్ల్కి బాయ్కి. ఓకే, బీసీ బాయ్కి వచ్చి 4092. ఓకే, గర్ల్కి అయితే 4092, 9238. ఎస్సీ బాయ్స్ 9983, ఎస్సీ గర్ల్స్కి ఉంది. 10,164 బాయ్స్కి అయితే ఎస్టీ బాయ్స్కి ఉంది. ఎస్టీ గర్ల్కి వచ్చి 25,040 ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 4,790 ర్యాంక్ ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్కి వచ్చి 6406 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉంది. ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ మనం చాలా టాప్ గా ఉన్న ర్యాంక్స్ జాయిన్ అవుతారు. బట్ ఇక్కడ ఈ కాలేజీలో మాత్రం ఫ్యాకల్టీ సరిగా లేరు. ఓకే, కంప్యూటర్ సైన్స్ పర్లేదండి, కంప్యూటర్ సైన్స్ రిలేటివ్ గా ఓకే. కాకపోతే ఇక్కడ ఏంది అంటే ఆ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు. కొంతమంది ఏ బ్రాంచ్ అలర్ట్ అయి ఉన్నారు, కొంతమంది సిపిఎస్ లో ఉన్నారు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, కొంతమంది ఎంబెడెడ్ సిస్టమ్ బ్రాంచ్ లో, ఇలా వాళ్ళని సెగ్రిగేట్ చేస్తారు. అక్కడ స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ బ్రాంచ్ తగ్గట్టుగా ఫ్యాకల్టీ లేరు. అందుకని చెప్పి మీరు ఇక్కడ జాయిన్ అయితే మాత్రం చాలా నష్టపోతారు. ఓకే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు వేరే టాప్ కాలేజ్ మీకు సపోజ్ హైదరాబాద్ లో లేకపోయినా నిజామాబాద్, వరంగల్, ఓకే, సిద్దిపేట మనకి, అలాగే ఉమెన్స్ అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సికింద్రాబాద్ ఉంది, దుర్గాబాయ్ దేశ్ముఖ్ పాలిటెక్నిక్ ఉంది, హెచ్ఎం అబ్దుల్లాపూర్ మెట్ ఉంది, ఇంకా బడంగ్పేటలో మైనార్టీస్ ఉమెన్స్ కాలేజ్ ఉంది. సో ఉమెన్ అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చండి, కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడైతే ఫ్యాకల్టీ సరిగా లేరు, మీరు అనవసరంగా నష్టపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అంత తిట్టుకోవద్దు. ఓకే, 439 ఓసీ గర్ల్ అండ్ బాయ్స్ ఉంది. 2001 ర్యాంక్ బీసీఏ బాయ్, 2325 బీసీఏ గర్ల్, 796 బీసీబీ బాయ్స్, 838 బీసీబీ గర్ల్, 439 బీసీసీ గర్ల్ అండ్ బాయ్, 941 బీసీడీ బాయ్ అండ్ గర్ల్, 1530 బీసీఈ గర్ల్ అండ్ 3616
ఎస్సీ గర్ల్ అండ్ బాయ్స్ 3026. ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ 1297 ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటాలో ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 1745 ర్యాంక్ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో చాలా ఉత్తమమైన బ్రాంచ్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ బ్రాంచ్ మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఇంకా టాప్ బ్రాంచ్ ఉంది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇక్కడ మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో చాలా మంచి కోర్సు. మీకు ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఎంబెడెడ్ సిస్టమ్స్. బట్ ఇప్పుడైతే మనం ఈసీ బ్రాంచ్ గురించి చెప్పుకుందాం. ఈసీ బ్రాంచ్ 1111 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉంది. 1237 ఓసీ గర్ల్ కు ఉంది. 3065 బాయ్స్ అండ్ గర్ల్ బోత్ బాయ్ బీసీఏ కాడాలో. ఓకే, బీసీబీ బాయ్స్ మనకి 1369 గర్ల్ వచ్చి 1444 ర్యాంక్. అండ్ బీసీసీ బాయ్స్ 1111 ర్యాంక్. బీసీసీ గర్ల్ వచ్చి 1237 ర్యాంక్ ఉంది. 2310 బీసీడీ బాయ్స్, 2310 బీసీడీ గర్ల్, 1111 బీసీఈ బాయ్స్, 1237 బీసీఈ గర్ల్, 4977 ర్యాంకు ఎస్సీ గర్ల్స్ అండ్ బాయ్స్, 10,835 ఎస్టీ బాయ్స్, 12,767 ఎస్టీ గర్ల్స్, 4104 4,104 ఈడబ్ల్యూఎస్ కోటాలో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది. అండ్ తర్వాత మనకి ఈఏ బ్రాంచ్ లో 4383 ర్యాంక్ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ గా ఉంటే ఓసీ గర్ల్స్ వచ్చి 8159 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉంది. బీసీఏ బాయ్స్ 8438 ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉంది. 838 గా ఉంది. గర్ల్స్ కూడా 8907 both boys and girls in BC quota, BCB quota, 7958 BCC boys, 8292 BCC girl మనకి BCD బాయ్స్ వచ్చి 9353 ర్యాంక్ కట్ ఉంటాయి. 10,745 ర్యాంక్ BCD గర్ల్ ఉంది. 4383 BCE బాయ్స్, అలాగే 25,162 BCE గర్ల్, 19,001 ర్యాంక్ SC బాయ్స్, 25,705 గర్ల్స్. ఎస్టీ ర్యాంక్ బాయ్స్ వచ్చి 14815. ఓకే, ఎస్టీ గర్ల్కి వచ్చి 52,751 ర్యాంక్ అడాగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 27,542 ర్యాంక్ అడాగా ఉంది. గర్ల్స్లో మనకి 34,430 ర్యాంక్ కటాఫ్గా ఉంది. అలాగే మనకి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో చాలా మంచి కోర్స్ అంటే మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్. మీకు ఇక్కడ ర్యాంక్ చూస్తేనే అర్థమవుతుంది. 416 ర్యాంక్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి కటాఫ్గా ఉంటాయి. ఓసీ గర్ల్కి వచ్చి 2200 కటాఫ్గా ఉంది. 7199 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీఏ అండ్ బీసీఏ గర్ల్కి వచ్చి మనకి 9494 కటాఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ 5722 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీబీ గర్ల్ వచ్చి 67. ఓకే, బీసీసీ బాయ్ 416, బీసీసీ గర్ల్ వచ్చి 2200 అండ్ బీసీడీ బాయ్స్ 4983, 6229 బీసీడీ గర్ల్కి ఉంది. అండ్ బీసీఈ బాయ్స్ 3876 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీఈ గర్ల్ కూడా అలాగే ఉంది. 12,387 ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్కి వచ్చి 12,387. ఎస్టీ బాయ్స్ మనకి 4381 ర్యాంక్ కటాఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్ కూడా అలాగే ఉంది. 10,062 ఈడబ్ల్యూఎస్ కోటాలో, 10,644 ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అలాగే కటాఫ్గా ఉంది. ఇదే బ్రాంచ్లో మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో లీస్ట్ బ్రాంచ్ అంటే మనకి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ డిప్లొమా. సో దీంట్లో కూడా మనకి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనకి టెలివిజన్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. అలాగే రేడియో ఇంజనీరింగ్ సంబంధించినవి అంటే రేడియో దూరదర్శన్ సంబంధించినవి, మనకి టెలివిజన్ రిపేర్కి సంబంధించినవి, టెలివిజన్ ఎలా వర్కింగ్ ఉంటుంది దానికి సంబంధించిన వీడియో ఇంజనీరింగ్ అని చెప్పి మీకు ఇక్కడ సపరేట్గా కనిపిస్తుంది కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మొత్తానికి అయితే మనకి ఇదంతా కూడా ఎల్సిడికి మానిటర్, సిఆర్టీ మానిటర్స్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఈ బ్రాంచ్ తీసుకొని కూడా మీరు కావాలని కూడా మంచిగా చదివే వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్గా ఉంటుంది మీకు ఈసెట్ కోచింగ్ వెళ్ళడానికి సెకండ్ ఇయర్లో. అలాగే మీకు హాస్టల్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈచ్ బ్రాంచ్కి మనకి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సపరేట్ స్పెషల్గా సీట్స్ కూడా రిజర్వ్ చేస్తారు కాబట్టి మీకు మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా వస్తుంది జిఐఓ పాలిటెక్నిక్ కాలేజ్లో. ఓకే, సో ఇక్కడ ఓసీ బాయ్స్కి 12,970 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి గర్ల్ కూడా అలాగే ఉందండి. బీసీఏ బాయ్స్ 30,552 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీఏ గర్ల్ కూడా అలాగే ఉంది. బీసీబీ బాయ్స్ మనకి 21,022 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీబీ గర్ల్ వచ్చి 22,056 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్ 12,970 కటాఫ్గా ఉంది. బీసీ గర్ల్ కూడా అలాగే ఉంది. బీసీడీ బాయ్స్ 17,987 ర్యాంక్ కటాఫ్గా ఉంది. ఓకే, బీసీ బాయ్స్ 12,970 ర్యాంక్ కటాఫ్గా ఉంది. బీసీ గర్ల్ వచ్చి 49,891 కటాఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్ మనకి 36,92 కటాఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్ వచ్చి 43,268 కటాఫ్గా ఉంటాయి. ఎస్టీ బాయ్స్ మనకి 67,110 కటాఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్ కూడా అలాగే ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 60,309 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కటాఫ్గా ఉంది. సో ఇది మనకి టీజీ పాలిసెట్ 2024లో అడ్మిషన్స్లో లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఫేజ్కి ఎలా ఉంది, ఫైనల్ ఫేజ్కి ఎలా ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది బేరీజ్ చేసుకొని మనం ఒకసారి కంపేర్ చేసి చెప్పాము. వన్స్ మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ మిస్ అయితే ఖచ్చితంగా ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే చాలా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్లో కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్లో కానీ, మనం ఇందాక వీడియో రూపంలో పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి మాసబ్ ట్యాంక్లో కూడా ఒక వీడియో చేశాను. దాంట్లో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు కూడా అదే
ఐఓఈ కాలేజ్‌లో కూడా అదే డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. వన్స్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ లాస్ అయ్యారంటే సెకండ్ ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉండదు. ఇంకా మంచి ర్యాంక్ వచ్చేవాళ్ళు ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానెల్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రూపొందించాము. సో, అది మీరు చూసుకొని దాని పేపర్ మీద రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తద్వారా మీకు ఖచ్చితంగా మంచి పాలిటెక్నిక్ కాలేజెస్‌లో మీ ర్యాంక్ ఎలా ఉన్నా కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలంటే ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో అయితే సీట్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే జనాలకు అందరికి అవేర్‌నెస్ వచ్చేస్తది. వాళ్ళు యూట్యూబ్ ఛానెల్‌లో వెతుకుతారో లేకపోతే వాళ్ళకి గైడెన్స్ ఎవరైనా ఇస్తే తర్వాత వాళ్ళు సీట్స్ అయితే మార్చుకోరు. ఓకే. కాబట్టి అక్కడే స్టిక్ ఆన్ అయిపోతారు. కాబట్టి మీరు ప్రాపర్‌గా అడుగు ఓకే. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్‌గా వీడియోస్ కూడా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా అడ్మిషన్స్.